जय राधा माधव कुंज बिहारी जय राधा माधव कुंज बिहारी गोपी जन वल्लभ गिरिवरधारी गोपी जन वल्लभ गिरिवरधारी यशोदनंदन व्रज निरंजन यशोदनंदन व्रज जनरंजन यमुनतीरवनचारी जय राधा माधव कुंज बिहारी गोपी जन वल्लभ गिरिवरधारी यशोदनंदन व्रज जनरंजन यमुना तीरवनचारी हरे कृष्णा कृष्णा हरे 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 राम 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 हरे 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 कृष्णा कृष्ण कृष्ण हरे 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 राम 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 हरे 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 कृष्णा कृष्ण कृष्ण हरे 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 राम राम हरे 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 कृष्णा कृष्ण कृष्ण हरे 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 राम 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 हरे हरे
प्रेमानंदे हरि हरि बोल। समवेत भक्त वृंद की जय। हरे हरे कृष्णा। कृष्ण गणेश प्रभु। हरे कृष्ण संध्या, हरे कृष्ण राजा। ओके, సాటర్డే లైన్ అందరికి గుడ్. ఓకే, సో Is good. ఓకే, సో మంగళాచరణ ప్రేయర్స్. ఓం జ్ఞానతిమిరంధస్య జ్ఞానాంజనశలాకయా చక్షురున్మిలితం येन తస్మై శ్రీ గురవే నమః. శ్రీచైతన్యమనోభీష్టం స్థాపితం येन భూతలే స్వయం రూపా కదా మह्यं దదాతి స్వపదాంతికం. వందేహం శ్రీగురు श्रीयुतपदकमलं श्रीगुरुन् वैष्णवांश्च श्रीरूपं साग्रजातं सगणरघुनाथान्वितं सजीवं साद्वैतं सावधूतं परिजनसहितं कृष्णचैतन्यदेवं श्रीराधा कृष्णपादान् सगणललिता श्रीविशाखान्वितं च। हे कृष्ण करुणा सिन्धो दीनबन्धो जगत्पते गोपीश गोपिकान्त राधाकान्त नमोऽस्तुते। तप्त काञ्चन गौराङ्गे राते वृन्दावनेश्वरी वृषभानुसुते देवी प्रणमामि हरिप्रिये। वञ्चकल्पतरुभ्यश्च कृपसिन्धुभ्य एव च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः। जय श्रीकृष्ण चैतन्य प्रभु नित्यानन्द श्री अद्वैत गदाधर श्रीवासादि गौरभक्तवृन्द। हरे कृष्णा कृष्ण कृष्ण हरे हरे, हरे राम 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 हरे हरे। हरे कृष्णा कृष्ण कृष्ण हरे हरे, हरे राम 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 हरे हरे। हरे कृष्णा कृष्ण कृष्ण हरे हरे, हरे राम 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 हरे हरे। ఆల్రైట్, సో మనం భగవద్గీత ఉపోద్ఘాతము చాప్టర్ గురించి చదువుతున్నాము, డిస్కస్ చేస్తున్నాము. ఇది ఇప్పుడు 18th పేజ్. ఈ బుక్ మన అందరి దగ్గర ఉంటే ఇందులో 18th పేజ్కి వెళ్ళండి, 18వ పేజ్. సో మనం నిన్న మెయిన్ టాపిక్ ఏం డిస్కస్ చేసినాం? గణేష్ ప్రభు చెప్తారా, మీరు సమరైజ్ చేస్తారండి ఏం డిస్కస్ చేసినామో? అదే ఎవ్రీథింగ్ సుప్రీమసీ గాడ్ అని చెప్పి నేర్చుకున్నాము. ఎట్ ది సేమ్ టైం మనము సర్వెంట్స్
ఎవ్రీబడి సర్వెంట్ టు అనదర్ అనేది నేర్చుకున్నాం. ఓకే రమేష్, యాడ్ ఎనీథింగ్? కొంచెం అంటే స్థితప్రజ్ఞ అనేది ఉంది. బట్ నాట్ వెరీ హై లెవెల్. యాక్చువల్‌గా నిన్న టాపిక్ ఏమైందంటే సనాతన ధర్మం డిస్కస్ చేసినాం. సనాతన ధర్మం అంటే ఏంటి? చాలా మంది ఇప్పుడు పాపులర్ వర్డ్ అది ఇండియాలో. రైట్. మనది సనాతన ధర్మము. మనం హిందూ అనే వర్డ్‌తోని అసోసియేట్ అవ్వకూడదు. యాక్చువల్‌గా మనది సనాతన ధర్మం. మనదొక మతం కాదు. రైట్. ఈ వరకు చెప్తానన్నమాట. ఇది మనది మతం కాదు. ఇది మన సనాతన ధర్మం అనేది. యాక్చువల్ సనాతన ధర్మం అంటే ఏంటనేది మనం నిన్న ప్రభుపాద వారు ఏం చెప్పారు. సో, ఇది మన ఓన్ ఇంటర్‌ప్రిటేషన్ కాదు. మనం ఓన్ అనుకున్నది కాదు. సో, ఆచార్యుల వారు, ప్రభుపాద వారు ఏం చెప్పారు అనేది డిస్కస్ చేసాం. సనాతన ధర్మం అంటే ఏంటి? సనాతన ధర్మం అంటే మన మెయిన్ నేచర్. మనకున్న ధర్మం ఏంటి? ఒక మనిషి పుట్టిన తర్వాత ధర్మం ఏంటి? రైట్. మనిషి యొక్క ధర్మం. జంతువుకి ధర్మం ఉంటది. పక్షికి ధర్మం ఉంటది. సో, మానవులకి ధర్మం ఏంటి? అది సనాతన ధర్మం. అది ఎలాగంటే ఆ సనాతన ధర్మం అంటే ఎలాగంటే మంట నుంచి మనం వేడిని, వెలుతురుని తీసేయలేం. సో, అదే విధంగా ఒక మనిషికి మనిషి జన్మ వచ్చిందంటే వాళ్ళ సహజ స్థితి ఏంటి? సో, సహజ స్థితి అనే సనాతన ధర్మం అంటే సహజ స్థితి. దాన్ని వేరే వాళ్ళు సెపరేట్ చేయలేరు. ఒక మనిషి యొక్క సహజ స్థితి ఏందంటే సేవకుడు. భగవంతుడి సేవకుడు. రైట్. మనము ఇప్పటివరకు మనకి అది తెలీదు. అది క్లారిటీ లేదు. మనము యాక్చువల్‌గా మన పుట్టుకకి మర్మము భగవంతుడికి సేవ చేయడము, భగవంతుడితో ప్రేమను పొందడం, భగవంతునితో రీకనెక్ట్ అవ్వడం. రైట్. సో, అది సనాతన ధర్మం. అదే విధంగా కొన్ని ఇంకా మీరు నమ్మిన ఇప్పుడు జనాలు నమ్మినా నమ్మకపోయినా వాళ్ళు ఎథీస్ట్ కానీ వాళ్ళు ఈ మతం అనుకోవచ్చు, ఆ మతం అనుకోవచ్చు, నేను క్రిస్టియన్ అనుకోవచ్చు, ముస్లిం అనుకోవచ్చు, లేకపోతే నేను కమ్యూనిస్ట్, నేను బుద్ధిస్ట్, జైనిస్ట్ నువ్వేమనుకోని ఏ విధంగా అసోసియేట్ అయినా సహజ స్థితి మాత్రం కోల్పోము. అది ఏ విధంగా డిస్కషన్ అయిందంటే ప్రతి మనిషి ఏదో ఒక టైంలో ఎవ్రీ సెకండ్ ఇంకొకరికి సేవ చేస్తూనే ఉంటాడు. తల్లి పిల్లలకి సేవ చేయొచ్చు. పేరెంట్స్‌కి సేవ చేయొచ్చు. తండ్రి పేరెంట్స్ పిల్లలకి సేవ చేయొచ్చు. లేదంటే మనం యజమానికి వేరే వాళ్ళ దగ్గర బిజినెస్ పరంగా చూస్తే యజమానికి సేవ చేయాల్సిందే. మనం మేనేజర్‌కి సేవిస్తాం. మేనేజర్‌కి సేవిస్తారు. సో, ప్రతి ఒక్కరు ఈ జగత్ మొత్తం నడిచేది మొత్తం సేవా భావంతోనే నడుస్తుంది. ఒకరికి ప్ర ఒకరికి ఇంకొకరు సేవ చేస్తూనే ఉన్నాం ఎల్లప్పుడు. రైట్. సో, సేవ అనేది మన సహజ స్థితి. సో, ఆ సేవ అనేది ఎవరికి చేయాలి? మన సేవ అనేది వేరే వాళ్ళకి చేస్తే అది మన కర్మ క్రియేట్ చేస్తుంది. అదే సేవ భగవంతుడికి చేస్తే కర్మని తీసేస్తుంది. కొత్త కర్మని క్రియేట్ చేయదు. ఉన్న కర్మని పోగొడుతుంది. పాప కర్మలు కూడా తొలగిస్తది. రైట్. సో, అది మన సహజ స్థితి మనం అర్థం చేసుకున్నప్పుడు. రైట్. సో, ఇవాళ కూడా కొంచెం కంటెంట్ అదే ఉంటుంది. సేవా భావము. ఎవరికి సేవ చేయాలి? తర్వాత సుప్రీం దేవదేవుడైన శ్రీకృష్ణ భగవానుడికి సేవ చేయాలా? లేకపోతే ఇంకా డెమిగాడ్స్‌కి వేరే పరదేవతలకి సేవ చేయాలా? సో, భగవంతుడు ఏం చెప్తున్నాడు? ప్రభుపాద వారు ఏం డిస్క్రైబ్ చేస్తున్నారు అనేది మనం చదువుతాము. ఇవాళ ఏందంటే మనం ఎంగేజ్ అవ్వడానికి ఒక్కొక్కరం ఒక్కొక్క పారాగ్రాఫ్ చదువుదాం. రైట్. సో, మనం ఎంగేజ్‌మెంట్ పెంచుదాము. ఎవరైతే వీడియోకి రాగలరో వాళ్ళు వచ్చి ఒక పారాగ్రాఫ్ చదువుదాం. అలాగా టర్న్స్ తీసుకుంటూ డిస్కషన్. రైట్. సో, ఇది మనము ఒకరికి ఇండ్యూస్ చేసేది కాదు. ఒకరి మీద మనం నాలెడ్జ్ అనేది ఫోర్స్ చేసేది కాదది. రైట్. భగవంతుడు ఏం చెప్పాడంటే, మచ్చిత్తా మద్గత ప్రాణాః బోధయంతః పరస్పరం తదయంతస్య మాం నిత్యం తుష్యంతి చ రమంతి చ.
అధ్యాయం 10లో అది భగవంతుడి తెలుగులో ఏమన్నారు చూద్దాం. పదవ అధ్యాయం శ్లోకం 9. నా విశుద్ధ భక్తులు. విశుద్ధ భక్తులంటే మొత్తం ప్యూర్‌గా ఉన్నవాళ్ళు. వాళ్ళ హృదయం మొత్తం ప్యూర్. వాళ్ళ కాన్షియస్ మొత్తం ప్యూర్. ఒకరికి చెడు చెడు జరగాలని ఆలోచించే మనసు ఆ థాట్ కూడా రాదు. వాళ్ళకి తోచినంత సహాయం చేస్తూ ఉంటారు తప్ప ఇంకోరి నుంచి ఆశించరు. వీలైతే ఒక సంతోషాన్ని పంచుతారు తప్ప దుఃఖాన్ని కూడా పంచడానికి ఇష్టపడరు. బాధొస్తే భరిస్తారు తప్ప గాని సంతోషం వస్తే ఇంకోరితో పంచుకుంటారు. సో, వాళ్ళు విశుద్ధ భక్తులు. నా విశుద్ధ భక్తుల ఆలోచనలు నా యందే లగ్నమై ఉంటాయి. వారి జీవితాలు పూర్తిగా నా సేవకై అంకితై ఉంటాయి. ఇందులో గూడా సేవ గురించి మాట్లాడుతున్నాడు భగవంతుడు. విశుద్ధ భక్తులు ఎప్పుడూ భగవంతుడి సేవలో లీనమైపోతారు. అంకితమైపోతారు. నిరంతరము పరస్పరము బోధలు చేసుకుంటూ. నిరంతరం అంటే ఎల్లప్పుడూ. మనం ఇప్పుడు ఎవ్రీ సాటర్‌డే, సండే చేస్తున్నాము. రైట్. ఇది కూడా నిరంతరమే. సో, మామూలుగా అయితే ఇది డైలీగా ఉండాలి. నిరంతరము, పరస్పరం అంటే ఒకరి నుంచి డిస్కషన్ రాకూడదు. ఇంకొకరి నుంచి పరస్పరంగా డిస్కస్ చేసుకోవాలి. ఈ స్టేజ్‌కి మనం ఎదగాలి. బోధలు చేసుకుంటూ, నా గురించి మాట్లాడుకుంటూ, వారు గొప్ప సంతృప్తిని, ఆనందమును పొందుతారు. రైట్. సో, ఇది ఈ స్ ఈ భగవంతుడు చెప్పిన ఈ శ్లోకం 9, అధ్యాయం 10 సో, మనం పాటించడానికి ట్రై చేస్తున్నాము. ఈ ఒక్క శ్లోకాన్ని పాటించాలంటే లైఫ్ లాంగ్ అది మనం పర్ఫెక్ట్ చేసుకోగలిగితే లైఫ్ పర్ఫెక్ట్ అయినట్టే. కాన్స్టెంట్‌గా ఎంగేజ్ అవ్వాలి. నిరంతరం ఎంగేజ్ అవ్వాలి. శ్రీకృష్ణ భగవానుడిని మనం స్మరించుకోవాలి. రైట్. సో, కొందరేందంటే నాకు ఫ్రీ టైమ్ ఉన్నప్పుడు నా యాక్చువల్‌ని స్మరించుకుంటానని అనుకుంటారు. యాక్చువల్‌గా అది ఎవరైనా చేయగలరు. అంటే ఈజీ అది. కానీ ఒక చోటికొచ్చి మనం రిలేషన్స్ బిల్డ్ చేసుకుంటూ, పరస్పరము డిస్కస్ చేస్తే దట్ ఈస్ సుప్రీం. అది భగవంతుడికి ప్రియమైనది. భగవంతుడు చాలా ప్లేస్‌లో నాకు ఏది ప్రియమైనది. అద్వేష్ట సర్వభూతానాం మైత్ర కరుణ ఏవ చ. ఇంకోరితోని వైరం ఉండదు. అందరితోని మిత్రుత్వం ఉంటది. రైట్. సో, ఇవన్నీ చాలా కాన్సెప్ట్స్ భగవంతుడు శ్రీకృష్ణ భగవానుడు భగవద్గీతలో చెప్పాడు. అవి మనం పాటించగలిగితే అది లైఫ్ సక్సెస్‌ఫుల్. అదర్‌వైజ్ అశ్రద్ధదాన పురుష ధర్మస్యస్య పరంతప అప్రప్యమాం నివర్ధంతే మృత్యు సంసార సాగరాత్. ఎవరికైతే భగవంతుడి మీద శ్రద్ధ లేదో వాళ్ళు ఈ మృత్యు సంసారం సాగరం. సంసార సాగరం. ఇందులో ఎప్పుడు కొట్టుకుంటూనే ఉంటారు. కొట్టుకుపోతూనే ఉంటారు. శ్రద్ధ పెరిగేంత వరకి, భగవంతుడి మీద శ్రద్ధ పెరిగేంత వరకి, శ్రీకృష్ణ భగవాన్ మీద శ్రద్ధ పెరిగేంత వరకి. ఈ జన్మ, మృత్యు, సంసార సాగరం. ఈ జన్మము, మరణము, పుట్టక అనేది ఈ సంసారం మొత్తం. పుట్టుక నుంచి చావు వరకున్న లైఫ్ మొత్తం సంసారం. ఇది ఒక సాగరం లాంటిది. రైట్. ఒక్కొక్క జీవితం ఒక్కొక్క నీటి బిందువు ఆ సాగరంలో. రైట్. ఎప్పటికీ ఎల్లకాలం ఉంటూనే ఉంటాయి ఇట్లా. రైట్. వీటి నుంచి బయటపడాలంటే శ్రద్ధ, ఫెయిత్, నమ్మకం మనకి భగవంతుడి మీద 100% రావాలి. అదెలా వస్తదంటే, మనం ఇలా డిస్కషన్ పరస్పర బోధన చేసుకుంటే, ఒకరు ఒక పాయింట్ చెప్తూ ఉంటే మొత్తం స్టిక్ అయిపోతది. సో, చివరికి మన గోల్ ఏందంటే, అంతకాలే చ మామేవ స్మరన్ ముక్త్వా కళేవరం యత్ప్రయాతి సమద్భావం యాతి నాస్తి అత్ర సంశయః. అంతకాలే చ. మన చివరి క్షణంలో మనం భగవంతుడిని గుర్తుపెట్టుకోగలుగుతున్నామా? మన లాస్ట్ ఊపిరప్పుడు హరే కృష్ణ, హరే కృష్ణ, కృష్ణ కృష్ణ హరే హరే, హరే రామ, రామ రామ హరే హరే. ఆ లాస్ట్ జపము భగవంతుడికి చేస్తూ ఏమిచ్చావు భగవంతుడా ఈ 100 ఇయర్స్‌లో?
నేను ఏం భాగ్యం చేసుకున్నాను నాకు మనిషి జన్మిచ్చినావు. రైట్? ఆ చివరి క్షణంలో ఆ గ్రాటిట్యూడ్ అంటే ఏమంటారు తెలుగులో? కృతజ్ఞత. కృతజ్ఞత భావం. కృతజ్ఞత. సో, చివరి బ్రీతింగ్ అప్పుడు ఆ కృతజ్ఞత ఆలోచన, అదే విధంగా దేవుణ్ణి స్మరించగలుగుతున్నారు ఎవరైతే ప్యూర్‌గా. ఇలా యంగ్‌గా ఉన్నప్పుడు, ఎనర్జీగా ఉన్నప్పుడు అందరూ చేయగలరు. కానీ చావులో ఎలా ఉంటదంటే, ఒక థౌసండ్స్ ఆఫ్ మనకి తేళ్లు కుడితే ఎంత నొప్పొస్తదో, ఆ నొప్పిలో భగవంతునికి కృతజ్ఞత చెప్తూ, నాకు మనిషి జన్మిచ్చినావు. నా బెస్ట్ నేను వాడుకోగలిగాను. నేను ఎంతో చిన్న పుణ్యం చేసుంటాను. అంత చిన్న పుణ్యానికి ఇంత అరుదైన మనిషి జన్మిచ్చినావు భగవంతుడా. ఐ డిడ్ మై బెస్ట్. రైట్? దెన్ లాస్ట్ యూ సే, హరే కృష్ణ, హరే కృష్ణ, కృష్ణ కృష్ణ, హరే హరే, హరే రామ, రామ రామ, హరే హరే. సో, యూ బేసికల్లీ ఒక జపంలో నీ కృతజ్ఞత మొత్తం భగవంతుడికి చెప్తున్నావు. సో, ఇలాంటి మొత్తం రోమాలు నిలవాలి. మొత్తం హార్ట్ మెల్ట్ అవ్వాలి లాస్ట్ సెకండ్‌లో. రైట్? మొత్తము నీ బాడీలో ఉన్న ఎవ్రీ బ్లడ్ డాన్స్ చేయాలి భగవంతుడి నేమ్ తలుచుకుంటుంటే. రైట్? అలాంటి పొజిషన్‌కొస్తే డెఫినైట్‌లీ యూ విల్ రీచ్ టు గోలోక. డెఫినెట్‌గా గోలోక భగవంతుడి దగ్గరికి సేవ చేస్తుంది. డైరెక్ట్‌గా ఎల్లకాలం సేవిస్తావు. ఎటర్నిటీ. ఎవర్ బ్లిస్‌ఫుల్. ఈ చావు పుట్టుకల మధ్యలో నేను నో నలగాల్సిన అవసరం లేదు. ఎన్నో ఆటంకాలొస్తూ ఉంటాయి. ఒక జన్మొచ్చిన తర్వాత. మనిషి జన్మొచ్చిన తర్వాత ఎన్నో ఆటంకాలుంటాయి. అలాంటిది ఇంకా జంతువు, పక్షి ఎప్పుడు జంతువులు, పక్షులైతే ఎప్పుడు ఫియర్. భయం, భయం, భయం. ఎప్పుడు ఏది అటాక్ చేస్తదో తెలీదు. ఎప్పుడు ఏదొచ్చి చంపేస్తదో తెలీదు. రైట్? సో, జంతువుల్లో ఉండేది ఫియర్ అనేది ఎక్కువ. చాలా ఎక్కువ. మానవుల్లో ఏముంటదంటే ఇల్యూజన్, భ్రమ. భ్రమ అనేది ఎక్కువుంటది మనుషుల్లో. భ్రమ, ఇల్యూజన్. రైట్? ఇదేదో ఆచార్యులు వాళ్ళు చెప్తారు. ఏదైకొక డామినేట్ అవుతది. ఈవెన్ పైన డెమిగాడ్స్, హెవెన్ ప్లానెట్స్‌లో ఉన్న వాళ్ళకి కూడా ప్రాబ్లమ్స్ ఉంటాయి. రైట్? వాళ్ళకి మోహ ఉంటదనుకుంటా. మోహ. మనకి ఇల్యూజన్. జంతువులకి, పక్షులకైతే ఫియర్ ఎక్కువుంటది. భయం ఎక్కువుంటది. సో, దిస్ ఇది ఎవ్రీ కోట్లాది జన్మలు ఇలా ఎన్ని సార్లు సఫర్ అవ్వాలి. రైట్? సో, వి నీడ్ టు మనము ఈ సద్వినియోగం చేసుకొని ఇలా గ్యాదర్ అయ్యి డిస్కషన్ చేస్తూ భగవంతుడి గ్లోరీ ఏంటి? భగవంతుడు ఏం చెప్తున్నాడు? మనం అబ్జర్వ్ చేసుకోవాలి. మన ప్రాబ్లమ్స్ ఏందంటే 4 ప్రాబ్లమ్స్ ఉంటాయి మనిషికి. ఒకటేంటంటే తప్పుడు చేసే గుణం ఉంటది. మోసం చేసే గుణం ఉంటది. మర్చిపోయే గుణం ఉంటది. సో, ఏందంటే మనము ఇవాళ చదివింది 1 మంత్ తర్వాత మనకు గుర్తుండదు. రైట్? సో, ఇదేంటంటే ఇక పరస్పరం లైఫ్ మొత్తము ఇది కంటిన్యూ చేస్తూనే ఉండాలి. అంటిల్ మన భగవంతుడి పదాలు మన టంగ్ మీద డాన్స్ చేయగలగాలి. మన కాన్షియస్‌నెస్‌లో మొత్తం అబ్జర్వ్ అయిపోయి ఉండాలి. మన నరాల్లో ఇనుకపోవాలి. భగవంతుడి పేరింటే ఈవెన్ బ్లడ్ కూడా డాన్స్ చేయాలి. సో, ఆ రేంజ్‌కి రావాలి. అవ్వగలదు. ఓన్లీ మానవ జన్మకే అవ్వగలదు ఇది. రైట్? సో, ఈ మోటివేషన్‌తోని నువ్వు స్టార్ట్. నిన్న ఎక్కడ స్టాప్ చేసాము? యాహ్! అయినా మనిషి ఏదో ఒక ప్రత్యేకమైన రైట్? ఆ పేజ్ పారాగ్రాఫ్ ఎవరు చదువుతారు? నేను చదువుతా. ఓకే. సో, చదువుకుంటా ఎళ్లి లాస్ట్‌కి డిస్కషనా? నేను ఆపుతాను. నేను ఒక పాయింట్ చెప్పాలనుకుంటే. ఓకే. మీరు ఏమైనా పాయింట్ చెప్పాలనుకున్నా చెప్పొచ్చు. దట్స్ ఆల్సో ఫైన్. అయినా మనిషి ఏదో ఒక ప్రత్యేకమైన కాల పరిస్థితుల సంబంధంలో ఒకానొక మతానికి చెందినవానిగా ప్రకటించుకుంటూ తాను హిందువునని, మహమ్మదీయుడనని
క్రైస్తవుడనని, బౌద్ధుడినని లేదా ఏదో ఒక మతస్థుడని చెప్పుకుంటాడు. మ్మ్. అటువంటి ఉపాధులు సనాతనేతర ధర్మానికి చెందినవి. అంటే అవి సనాతనేతర అంటే యా, మన సనాతన ధర్మానికి చెందినవి కాదు. కానీ యా. హిందువు తన మతాన్ని మార్చుకొని మహమ్మదీయుడు కావచ్చును, లేదా మహమ్మదీయుడు మతం మార్చుకొని హిందువు కావచ్చును, లేదా క్రైస్తవులు తమ మతం మార్చుకోవచ్చును. కానీ అన్ని పరిస్థితులలోనూ మత మార్పిడి ఇతరులకు సేవ చేసే నిత్య ధర్మాన్ని ప్రభావితం చేయలేదు. అంటే మార్చలేదు, ఇన్ఫ్లుయెన్స్ చేయలేదు. మ్మ్. హిందువు, మహమ్మదీయుడు లేదా క్రైస్తవుడు అన్ని పరిస్థితులలో ఎవడో ఒకనికి దాసుడై ఉంటాడు. ఆ మ్మ్. విధంగా ఒకానొక మతం గురించి ప్రకటించుకోవడం తన సనాతన ధర్మాన్ని చెప్పుకోవడం కాదు. సేవ చేయడం సనాతన ధర్మం. మ్మ్. సో మెయిన్గా సేవ చేయడమే సనాతన ధర్మం. ఇది మతము అనేది ఎప్పుడు మార్చొచ్చు, కానీ సనాతన ధర్మాన్ని ఎవరు మన నుంచి మార్చలేరు, తీసేయలేరు. ఏ విధంగా అంటే మంట నుంచి వేడిని, వెలుతురుని తీసేయలేమో, అదేవిధంగా సనాతన ధర్మాన్ని మనిషి నుంచి ప్రతి ఒక్కరికి సనాతన ధర్మం ఉంటుంది. పక్షికి సనాతన ధర్మం ఉంటుంది, జంతువుకి సనాతన ధర్మం ఉంటుంది, చేపకి సనాతన ధర్మం ఉంటుంది. కొన్ని ఏంటంటే ఇప్పుడు సముద్రాల్లో ఉండేటి ఏంటంటే అవి సముద్రాన్ని క్లీన్ చేయడానికి మాత్రమే ఉంటాయి. వాటి పుట్టుకనే అదన్నమాట. ఇప్పుడు పెండల పురుగు ఉందనుకో, మనం మొత్తం డీకంపోజ్ చేయడానికి, దాని పుట్టుక విలువనే డీకంపోజ్ చేయడానికి. రైట్. జంతువులకు వచ్చాక ఏంటంటే అవి వాళ్ళ సనాతన ధర్మాన్ని పాటిస్తాయి, ఎందుకంటే వారికి ఫోర్స్ ఉంటుంది. కానీ మనుషులకు వచ్చాక ఏంటంటే ఫ్రీ విల్ ఉంటుంది. నీ సనాతన ధర్మాన్ని పాటించొచ్చు, పాటించకపోవచ్చు, కానీ సనాతన ధర్మాన్ని నీ నుంచి వేరు చేయలేదు. కానీ ఆ ఫ్రీ విల్ ఉంటుంది. ఎవరైతే ఆ ఫ్రీ విల్‌ని కరెక్ట్ వినియోగించుకుంటారో గుడ్ బాయ్స్. ఎవరైతే వినియోగించుకోరో బ్యాడ్ బాయ్స్. ఓకే. నెక్స్ట్. అది అయిపోయిందా పారాగ్రాఫ్ రమేష్? ఓకే. యా, అయిపోయింది. నెక్స్ట్ ప్రభు. యా. సో వాస్తవమునకు మనము దేవదేవునితో సేవ ద్వారానే సంబంధితులమై ఉన్నాము. ఆ దేవదేవుడు దివ్యోభోక్తి కాగా జీవులమైన మనము అతని సేవకులము. అతని భోగము కొరకే మనం సృష్టించబడితిమి. భగవానుని అట్టి నిత్య భోగమునందు మనము సహకరించినచో ఆనంద భాగులము కాగలము. వేరు విధముగా మనము ఆనంద భాగులము కాజాలము. ఉదరమునకు సహకరించక దేహమందలి ఏ భాగము కూడా ఆనందము పొందజాలనట్లు స్వతంత్రముగా ఆనందము పొందుట సాధ్యము కాని విషయము. అనగా దేవదేవుడైన శ్రీకృష్ణునికి దివ్యమగు ప్రేమయుక్త సేవను చేయకుండా ఆనందమయుడగుటకు జీవనముకు సాధ్యము కాదు. మీ కాపీ మా కాపీ డిఫరెంట్ ఉంది. డిఫరెంట్ ఉంది. అవును, అవును. ఓకే, ఓకే. మరి రమేష్ నీది ఎట్లా ఉంది? నీది నాది సేమే కదా? ఓకే, ఓకే. ఇది నాకు తెలిసి ఇది ఆల్మోస్ట్ ఒక 12 ఇయర్స్ అవుతుంది నరేష్ ప్రభు, ఈ వర్షనా? ఈ వర్షన్. ఓకే. మరి తీసుకుంటారా ఇస్కాన్కి వెళ్ళినప్పుడు? లేటెస్ట్. తీసుకుంటా. ఓకే, ఓకే. సో అందులో పాయింట్ అర్థమైందా గణేష్ ప్రభు? అర్థమైంది. ఓకే, సమ్మరైజ్ చేయండి మళ్ళీ మీ వర్డ్స్‌లో. సో మనం అనేది అంటే ఏం చెప్తారంటే దేవదేవునితో సేవ ద్వారానే మనం సంబంధితులమై ఉన్నాం, అంటే వీఆర్ కనెక్టెడ్ అని చెప్పి చెప్తున్నాడు. అట్లే మనము అతని భోగం కొరకే, అతని సేవ కొరకే మనం సృష్టించబడినాం.
భగవానుని అతడి భగవాను అట్టి నిత్య భోగం నందు మనం సహకరించినచో ఆనంద బాగులం. అట్లాంటిది మనం చేస్తే సహకరించి సేవ చేస్తే మనం ఆనంద బాగులం అవుతాం అంటున్నాడు. ఉమ్. వేరు విధంగా మనం ఆనంద బాగులం వేరే విధంగా మనం అంటే ఆనంద బాగులం కాలేము అని చెప్తున్నాడు. కాజాలము. ఎలా అంటే ఎగ్జాంపుల్ ఇప్పుడు మన హ్యాండ్స్ లెగ్స్ ఉన్నాయి అనుకో, అదే. మన హ్యాండ్స్ లెగ్స్ వాటిని అవే సాటిస్ఫై చేయడానికి ఫుడ్ తిన్నాయి అనుకో, వాటిని వాటి ఫీడ్ చేసుకోలేవు. నేను హ్యాపీ ఉంటా అని చెప్పేసి ఫుడ్ అవే ఉంచుకున్నాయి అనుకో, అదే అదే రైట్. సో అవి స్టమక్ ని సర్వ్ చేస్తేనే ఆ అన్నాన్ని తీసుకొచ్చి మన పొట్టలో పెడితేనే పొట్ట అరిగించేసి ఆ బలాన్ని మనకి ఇస్తుంది. అదే ఉదరము విధంగా భగవంతుని మనం హ్యాపీ చేస్తే ఆటోమేటిక్ గా మనమే హ్యాపీ అవుతాం. అట్లా నా హ్యాపీ కోసం నేనే వర్క్ చేసుకుంటా అంటే అవ్వదు. ఎలా అయితే అవయవాలు కొంచెం పనిచేయడం స్టాప్ అయిపోతాయో, సో అదే విధంగా నేను సేవ కూడా అలానే పనిచేస్తానన్నమాట. ఇంకా ఎవరైనా నెక్స్ట్ పారాగ్రాఫ్ చదువుతారా? మీ పారాగ్రాఫ్ అయిందా ప్రభుజీ? ఎలా అయిపోయింది. ఓకే. ఎవరైనా పారాగ్రాఫ్ చదువుతా అంటే వీడియోకి వచ్చి చదవండి, లేదంటే నేను స్టార్ట్ చేస్తాను. ఓకే, నేను చేస్తాను. ఇది నెక్స్ట్ పారాగ్రాఫ్. వివిధ దేవతలను పూజించడం లేదా వారిని సేవించడం. ఇది మెయిన్ పాయింట్ చూడండి, రైట్. సో వివిధ దేవతల్ని అంటే చాలా మందికి ఇది ఒక కన్ఫ్యూషన్, ఇది ఒక డైలమా. ఈ ఇస్కాన్ వాళ్ళ ఎంతో కానీ ఎప్పుడు ఓన్లీ కృష్ణుడే భగవంతుడు అంటారు, ఇంకెవరిని పూజ చేయాల్సిన అవసరం లేదంటారు. యాక్చువల్గా మాట చెప్పింది ఇస్కాన్ వాళ్ళు కాదు, శ్రీకృష్ణ భగవానుడు డైరెక్ట్ చెప్పాడు. అది 4 వర్సెస్‌లో ఉంటది. వేరే దేవతల్ని పూజించినా ఇండైరెక్ట్‌గా నీకు తెలియకుండా నన్నే పూజిస్తున్నావు. డైరెక్ట్ చెప్తాడు శ్రీకృష్ణ భగవానుడు, డైరెక్ట్ చెప్తాడు స్ట్రెయిట్‌గా. నువ్వు వేరే వాళ్ళని పూజించినా యాక్చువల్‌గా నన్నే పూజిస్తున్నావు. అదే డైరెక్ట్ నన్నే పూజించు. నన్ను డైరెక్ట్ పూజిస్తే ఏంటంటే ఇంటెలిజెంట్‌గా పూజిస్తున్నట్టు. అదే నువ్వు ఇండైరెక్ట్‌గా వేరే వాళ్ళని పూజించావనుకో, అదేంటంటే నీకు తెలియనితనంతో పూజిస్తున్నావు బేసికల్‌గా. ఇది సేవ చేయడం గురించి. మనం సేవ గురించి మాట్లాడుతున్నాం కాబట్టి, మన సనాతన ధర్మము సేవ చేయడము. మరి సేవ చేయడం కరెక్టే. అందరికీ సేవ చేస్తున్నాము. మనుషులం కూడా మనం సేవ చేసుకుంటున్నాం. అది నిజమైన సేవనా? రైట్. అది మెయిన్ పాయింట్. ఫస్ట్ డెఫినెట్‌లీ అది నిజమైన సేవ కాదు. అది కూడా మంచి సేవనే. కానీ భగవంతుడు ఇన్వాల్వ్ అవ్వాలి. మధ్యలో భగవంతునితో కనెక్షన్ లేదంటే ఆ సేవకి విలువ లేదు. ఈవెన్ మన పిల్లలకు కూడా మనం సేవ చేస్తున్నామంటే భగవంతుడు ఏ విధంగా భగవంతుడికి కనెక్షన్ ఉండాలి. నేను వీళ్ళకి సేవ చేస్తే భగవంతుడు హ్యాపీ ఫీల్ అవుతాడు. అది కాన్షియస్‌నెస్‌లో ఉండాలి. మన మనసులో, మన హృదయంలో ఇది భగవంతుడు ఇచ్చాడు పిల్లని. సో, నేను సేవ చేస్తాను. కావాల్సిన మినిమమ్ ప్రొవైడ్ చేస్తాను. రైట్. డిస్నీకి తీసుకెళ్లాల్సిన అవసరం లేదు. రైట్. పిక్నిక్‌లకి పెద్ద పెద్ద తీసుకెళ్లాల్సిన అవసరం లేదు. లైక్ డిస్నీ వరల్డ్ గాని, తర్వాత హవాయి ఎళ్ళడం గాని, లేదా యూరోప్ ఎళ్ళడం అని, ఫారెన్ ఎళ్ళడం అని, మలేషియా ఎళ్ళడం అని, అండమావులు, రైట్. సో, ఇవి సేవ చేయడం కాదు. మన ఓన్ పిల్లలకైనా. రైట్. వాళ్ళకి మినిమమ్ ఫుడ్డు, బెడ్, క్లోత్స్, రైట్. గుడ్ ఎడ్యుకేషన్. సో, అది చేయాలి కంపల్సరీ. సో, సో, అప్పుడు మానవులే కాదు, ఇప్పుడు దేవతలను కూడా ఇంక్లూడ్ చేస్తున్నారు ఇక్కడ. సో, వివిధ దేవతలను పూజించడం లేదా వారిని సేవించడం భగవద్గీతలో అనుమతించబడలేదు. సో, వేరే వాళ్ళకి పూజలు చేయడం అనుమతించబడలేదు. 7వ అధ్యాయంలోని 20 ఇది 25 20వ 25 Yeah, శ్లోకం. 25. 25 ఓకే. 25వ శ్లోకంలో 25 మన భాషలో అయితే ఓకే. శ్లోకంలో ఇలా చెప్పబడింది. ఇది
కామైస్తైస్తే హృదజ్ఞానా ప్రపద్యంతే అన్యదేవతాః తాం తాం నియమమాస్తాయ ప్రకృత్యా నియతా స్వయా. కామస్థైర్య హృతజ్ఞాన, బేసిక్గా కామంతో కప్పుకపోయిన కాన్షియస్నెస్. కృతజ్ఞాన అంటే జ్ఞానాన్ని మొత్తం ఆవరించబడింది. మన నాలెడ్జ్ మొత్తము ఏం ఆవరించిందంటే కామము. నాకు ఇది కావాలి, నాకు అది కావాలి, అది కావాలి. సో వేదాల్లో మొత్తం డిస్క్రైబ్ అయిందన్నమాట. నీకు ఇది కావాలంటే, మంచి వైఫ్ కావాలంటే వీళ్ళకి మొక్కు, మంచి హస్బెండ్ కావాలంటే వీళ్ళకి మొక్కు, తొందరగా నీకు రిజల్ట్స్ వస్తాయి. సో వేదాల్లో మొత్తం లిస్ట్ చేయబడిందనమాట. సో ఎవరికైతే ఇలాంటి కోరికలు ఉంటాయో, మెటీరియల్ కోరికలు ఉంటాయో, నాకు ధనం బాగుండాలి, నాకు నేను స్ట్రాంగ్‌గా ఉండాలి, అనారోగ్యంగా ఉండకూడదు, నాకు ఎక్కువ రోజులు బతకాలి, రైట్? మనకేమైనా ఈవెన్ ఇల్లు కట్టినప్పుడు పూజ కూడా చేస్తాము. రైట్? సో ఇవన్నిటికి మంచి ఏమి చెడు రాకూడదని చెప్పేసి. సో ఇవన్నీ వేదాల్లో చెప్పబడినాయి. సో ఆటోమేటిక్‌గా మనం బై డిఫాల్ట్‌గా భయంతోనో స్టార్ట్ చేసాం. ఎప్పుడో మొదలుపెట్టాము. ఇంకా డిఫాల్ట్‌గా అలవాటయిపోయింది. ఇన్ ది పాస్ట్‌లో ఏమై ఉండొచ్చంటే, ఇది చేసిన వాళ్ళకి మంచి జరిగింది, చేయని వాళ్ళకి మంచి జరగట్లేదు. రైట్? కానీ ఈ భగవద్గీతలో ఎలా ఇన్‌స్ట్రక్ట్ అయింది? ఎలా చెప్పాడు భగవంతుడు? శ్రీకృష్ణ భగవానుడు ఎలా చెప్పాడు? రైట్? కామైస్తైస్తే హృతజ్ఞాన. కామంతో కళ్ళు కప్పుకుపోయినాయి అనిపించావా? రైట్? ఎగ్జాక్ట్‌గా శ్రీకృష్ణ భగవానుడు డైరెక్ట్‌గా ఫేస్ మీద చెప్తున్నాడు ఇక్కడ. కామైస్తైస్తే హృతజ్ఞాన అంటే బేసిక్‌గా కామంతో కళ్ళు కప్పుకోవడం. రైట్? సో వాళ్ళు అన్య దేవత. ప్రపద్యంతి అన్య దేవత అంటే వేరే దేవతల్ని ఆశ్రయిస్తారు. సో అలా ఆశ్రయించడం వల్ల వాళ్ళకి ఆహ్, కొన్ని కోరికలు నెరవేరుతున్నాయి బేసికల్‌గా. కానీ ఇంకా వేరే శ్లోకాలు మన చాప్టర్ ఎళ్ళినప్పుడు ఈవెన్ ఫైనల్‌గా అనుమతించాల్సింది నేనే. ఆ దేవతలు కూడా నీకు ఇవ్వాల్సి ఏదైనా ఇచ్చేయడానికి వచ్చిరనుకో, అది కూడా నా నుంచే వాళ్ళు తీసుకుంటారు. నా నుంచే తీసుకొని మీకిస్తారు. మనకి ఉంటాయి కదా! ఆహ్, మన గవర్నమెంట్ జాబ్స్ ఉంటాయి కదా! మధ్యలో ఎంతమంది లేయర్స్ ఉంటారు? లైక్ మనం ఏదో ఇస్తుందో ఇప్పుడు అదే ఇప్పుడు సిస్టమ్ ఎగ్జాక్ట్‌గా అట్లే ఉంటది. డైరెక్ట్‌గా నువ్వు ఎంఆర్‌ఓ నుంచి పని చేయించుకోవాలనుకో, నేను డైరెక్ట్ ఎంఆర్‌ఓతో పెట్టుకొని నేను ఆయనతోని డీల్ చేసుకున్నాననుకో, పనులవ్వవు. రైట్? మధ్యలో ఏదైనా సెక్రటరీకి అలాంటి వాళ్ళకి కొంచెం మందికి డబ్బులిచ్చారనుకో బయట వాళ్ళకి పనులు తొందరగా అయితాయి. సో సిస్టమ్ ఏం అర్థమవుతదంటే ఎంఆర్‌తో పనులైతాయని తెలుసు. కానీ ఏ విధంగా అంటే తొందరగా అయిపోతుందని చెప్పేసి షార్ట్ కట్లు మొదలుపెట్టారు. కానీ చేసేది ఎంఆర్‌ఓనే పని మొత్తం చేసేది. మధ్యలో వేరే వాళ్ళకి డబ్బులిస్తూ ఉంటాం. రైట్. సో ఎగ్జాక్ట్‌లీ. ఎందుకంటే మొత్తం మనం భగవంతుడి నుంచి పుట్టాం కాబట్టి, ఆ లక్షణాలన్నీ మనకు ఉన్నాయన్నమాట. ఈ షార్ట్ కట్లు ఇవ్వడం. సో యాహ్! భౌతిక వాంఛలచే బుద్ధి అపహరించబడిన వారు దేవతలకు శరణుజొచ్చి, తమ స్వభావాలననుసరించి ప్రత్యేకమైన పూజ నియమాలను అనుసరిస్తారు. వ్రతాలు జేయడం అని జెప్పేసి, డిఫరెంట్ వ్రతాలు చేస్తూ ఉంటారు. కామముచే కామం వర్డ్ భగవంతుడే వాడాడు శ్లోకంలో శ్రీకృష్ణ భగవానుడు. కామముచే నడుపబడేవారు దేవతల్ని పూజిస్తారు. కానీ దేవదేవుడైన శ్రీకృష్ణుని కాదని ఇక్కడ స్పష్టంగా చెప్పబడింది. హ్మ్. కృష్ణుడి పేరు చెప్పినప్పుడు ఏదో మత శాఖకు చెందిన పేరును చెప్పడం కానే కాదు. అంటే మన కృష్ణుడంటే ఓన్లీ ఇది హిందువుల ఆహ్, దేవుడు. చాలా మంది ఒపీనియన్. ఈస్ ఎ ఇండియన్ గాడ్. కృష్ణుడు అంటే మహోన్నతమైన ఆనందం అని అర్థం. అసలు అర్థం అంటేనే కృష్ణ అంటేనే అపారమైన ఆనందం. ఆల్ అట్రాక్టివ్. ఏదైతే మోస్ట్ అట్రాక్టివ్ ఉంటదో మనకి అపారమైన ఆనందాన్నిస్తది. సో, ఆ పదంలోనే మీనింగే అది.
కృష్ణుడు అంటే మహోన్నతమైన ఆనందం అని అర్థం. భగవంతుడు సమస్తమైన ఆనందానికి నిధి లేదా గిడ్డంగి అని ధృవపరచబడింది. నిధి లేదా గిడ్డంగి. వాట్ ఇస్ గిడ్డంగి? ఓకే. మనమందరము ఆనందము కొరకే అర్రులు చాస్తున్నాము. వెయిటింగ్ ఆ? అవైటింగ్ ఓహ్! అవేకేనా? అవైటింగ్ యా వెయిటింగ్ అవైటింగ్. ఓకే. ఎదురు చూస్తున్నాం. ఓకే. ఓకే. మనకి లేని తెలుగు. ఓకే. ఎదురు చూస్తున్నాం. ఓకే. ఆనందమయో అభ్యాసాత్. జీవులు భగవంతుని లాగానే చైతన్య పూర్ణులు. మనకు మనం అహం వైశ్వానరో మామయ్య వంశ జీవలోకే. సో, మనం భగవంతుని నుంచి వంశాన్ని కాబట్టి మన పోలికలు భగవంతుడి పోలికల చొప్పునే ఉంటాయి. వారు ఆనందాన్ని కోరుకుంటారు. ఏ విధంగా భగవంతుడు ఎప్పుడు ఆనందంగా ఉంటాడో, సో, మన సహజ ధర్మం ఏందంటే ఆనందంగా ఉండడం. భగవంతుడు నిరంతరం ఆనందమయుడు. రైట్? జీవులు భగవంతుడితో సాంగత్యం చేస్తే, అతనితో సహకరిస్తే, అతని సాంగత్యంలో పాల్గొంటే, తాము కూడా ఆనందమయులవుతారు. సో, ఇది హ్యాపీనెస్ ఫార్ములా. ఎందుకు జనాలు హ్యాపీగా లేరు? వాళ్ళకి ఏంటిది మనకి మనకి ఇప్పుడు ఎలాగా మెయిన్ ఎలక్ట్రికల్ లైన్ నుంచి డిస్కనెక్ట్ చేశామనుకో మనకు పవర్ వస్తదా? సో, తెలియకుండా బేసికల్‌గా మనమే కట్ చేసుకుంటున్నాం. మెయిన్ పవర్ లైన్ నుంచి పవర్ రావడం. సో, హ్యాపీనెస్ ఫార్ములా, ఆనందానికి ఫార్ములా ఇక్కడ చెప్పబడింది. జీవులు భగవంతుని సాంగత్యం చేస్తే, ప్రతిసారి మనం భగవంతుని ఆలోచనతో ఉంటే, తనకి సేవ చేస్తే, తన సాంగత్యంలోనే ఉంటే, రైట్ మార్నింగ్ ఆల్‌మోస్ట్ 4 అవర్స్ 5:00 నుంచి మార్నింగ్ 9:00 వరకి టెంపుల్ యాక్టివిటీసే ఉంటాయి. ఫస్ట్ మంగళారతి అవుతది. తర్వాత భాగవతం అవుతది. తర్వాత భగవద్గీత రిసైటేషన్ అవుతది. తర్వాత జపం అవుతది. 4 అవర్స్ ఫ్యామిలీ మొత్తం. మార్నింగ్ 4 అవర్స్ స్పెండ్ చేస్తాం. తర్వాత మళ్ళీ ఈవినింగ్ మళ్ళీ 7 ఒక అట్‌లీస్ట్ 2 అవర్స్ ఇన్ ది ఈవినింగ్ కీర్తన చేస్తాం వెళ్లి. ఇంక వీకెండ్ వస్తే 2 డేస్ కంప్లీట్‌గా భగవంతుడి సాంగత్యమే. టెంపుల్ సాంగత్యమే. రైట్. సో, ఈ విధంగా నువ్వు ఫాలో అవుతేనే అప్పుడేందంటే మనకి ఆలోచనలు మొత్తము భగవంతుడికి గుర్తొస్తాయి. రైట్. ఈవెన్ మనకు గుర్తు రాకపోయినా భగవంతుడు హెల్ప్ చేస్తాడు. తనని గుర్తు చేసుకోవడానికి లాస్ట్ మినిట్‌లో. రైట్. మనకి ఈ లైఫ్ మొత్తము ప్రిపరేషన్. డెత్ ఈస్ ద ఎగ్జామ్. చావు అనేది ఎగ్జామ్ పరీక్ష. జీవితం మొత్తం ఒక ప్రిపరేషన్. రైట్. నేను ఒక ఒక ఏంటిది ఇప్పుడు ఎలాగా నేను 60 వచ్చాక నేను ప్రిపేర్ అవుతానంటే, ఇట్స్ లైక్ ఎలా అంటే డే బిఫోర్ ద ఎగ్జామ్ మనం ప్రిపేర్ అవ్వడం. చాలా మంది చేస్తుంటారు కదా! డే బిఫోర్ ఎగ్జామ్ ప్రిపేర్ అవ్వడం. రైట్. సో, ఓకే. సో, ఆనందమయులవుతారు. నెక్స్ట్ పారాగ్రాఫ్ రమేష్. యాహ్! సో, అక్కడ ఒక కామెంట్ ఉండే. అంటే 60 ఏండ్లు వచ్చిన తర్వాత పక్కన పెడితే, ఈవెన్ 20 ఏండ్లకు స్టార్ట్ చేసిన వాళ్ళు 60 ఏండ్లకు ఫాల్ డౌన్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి. యాహ్! యాహ్! సో, అది అది 60 ఏండ్లకు స్టార్ట్ చేసినా, ఇంకో 5 ఏండ్లలో లేకపోతే 10 ఏండ్లలో పడిపోయే ఛాన్సెస్ చాలా ఉంటాయి. యాహ్! యాహ్! ఎందుకంటే ఇట్స్ కమింగ్. వాళ్ళే ఈ మన భక్తి నుంచి పడిపోతుంటారు. ఎందుకంటే యాహ్! మాయ అనేది అంత స్ట్రాంగ్. ఎక్కువ మంది పడిపోవడం ఏ విధంగా పడిపోతారంటే, ఈ అపోజిట్ జెండర్ అట్రాక్షన్. 2 థింగ్స్ అపోజిట్ జెండర్ అట్రాక్షన్. సెకండ్ ఏందంటే చీటింగ్ అండ్ ఆల్కహాల్. అందుకే మనకి ఇస్కాన్‌లో 4 ఉంటాయి కదా! రెగ్యులేటరీ ప్రిన్సిపల్స్. ఈ 4 అందుకే రెగ్యులేటరీ ప్రిన్సిపల్స్ అంటారు. ఒకటేందంటే ఆల్కహాల్ మత్తు తీసుకోవడం. రెండోదేందంటే మీట్ తినడం. మూడోదేందంటే పరస్త్రీతోని సంబంధం పెట్టుకోవడం. లేదా పరపురుషుడితో సంబంధం పెట్టుకోవడం.
రైట్. నాలుగోది ఏంటిది? జూదం. ఈ నాలుగిటికి మనిషి ఏ టైంలో పడిపోవచ్చు. మనం సీరియస్‌గా లేకపోతే మన భక్తి మార్గంలో సీరియస్‌గా లేకపోతే ఈ 4 పడేస్తాయి మనిషిని. పరస్త్రీ, పురుషుతోని సంబంధము. 2 మత్తు. 3 మాంసము. 4 జూదము. రైట్. ఇస్కాన్ భక్తులేందంటే ఈ 4టిని వెరీ స్ట్రిక్ట్‌గా తీసుకుంటారు. తీసుకున్నప్పటికి గూడా భక్తి ప్రాక్టీస్ చేసి కూడా ఒక 40, 50, 60 ఏళ్ళు ప్రాక్టీస్ చేసి కూడా 100% సీరియస్ లేకపోతే ఈ 4టికి ఏదో ఒక రోజు ఏమంటారు గురి అయిపోతారు. ఏదో ఒక దాంతోని. సో, అలా కేసెస్ చాలా అయినాయి. సో, భక్తిలో సక్సెస్ అవ్వడము ప్రాక్టీస్ చేయడం చాలా ఈజీ. ఎవరైతే 100% ఇస్తారో. నేను 99% ఇస్తాను, 1% ఇవ్వననుకుంటే ఆ 1% ఇస్ ఎనఫ్ పడేయడానికి. రైట్. సో, 100% సీరియస్ ఉండాలి. సో, అందుకే చాలామంది ఆచార్యులు చాలా ఏమి చేయాలి, ఏమి చేయకూడదు. మనం అడ్వాన్స్ అయిన కొద్దీ మనకా రూల్స్ అండ్ రెగ్యులేషన్ తెలుస్తుంటాయి. ఓకే. ఇట్స్ లైక్ ఐఐటీ ఎగ్జామ్. జస్ట్ మామూలుగా ఐఐటీలో సీట్ రావడానికి ఎంత ఎఫర్ట్ పెడతాం. అలాంటిది భగవంతుడితో సీట్ రావాలంటే ఎంత ఎఫర్ట్ పెట్టాలి చెప్పండి. Yeah. ఓకే. ఓకే. కామెంట్. Yeah. Yeah. ఆనందపూర్ణమైనట్టి బృందావన లీలలను ప్రదర్శించడానికే భగవంతుడు ఈ భౌతిక జగత్తులో అవతరిస్తాడు. శ్రీకృష్ణ భగవానుడు బృందావనంలో ఉన్నప్పుడు గోపబాల మిత్రులతో, గోపకన్యలతో, ఇతర బృందావన వాసులతో, గోవులతో అతని కాలాపలాల్ని కలాప. హ్మ్. ఆనందపూర్ణములై ఉండేవి. చాలా హ్యాపీగా ఉండేటి. Yeah. బృందావన వాసులందరికీ శ్రీకృష్ణుడు తప్ప ఇంకొకటి తెలియదు. యాహ్! ఇప్పుడు మాకు సియాటిల్‌లో బేసికల్‌గా మా సిట్యుయేషన్ అదనమాట. ఇక్కడ మా డివోటీస్ అందరికి ఇంకా శ్రీకృష్ణ భగవానుడు తప్ప మాకు టెంపుల్, శ్రీకృష్ణ భగవానుడు తప్ప ఇంకో ఆలోచన ఉండదు. ఒక 8 మేబీ 9-5 జాబ్ చేస్తాం అంతే. ఆ జాబ్ అయిపోయిందంటే ఇంకా శ్రీకృష్ణ భగవానుడే. సో, మాకు డైరెక్ట్ భగవంతుడు బృందావనంలో పాస్ట్ టైమ్స్ మాకు డైరెక్ట్ లేకపోయినా, కానీ తన లీలల వల్ల వాటిని మేము స్మరిస్తూ, వాటి గురించి డిస్కస్ చేస్తూ, రిపీట్ చేసుకుంటూ, ఎగ్జాక్ట్‌గా శ్రీకృష్ణ భగవానుడు ఉన్నప్పుడు ఎలా హ్యాపీగా ఉండేవాళ్ళమో, మేము అక్కడ యాక్చువల్ సియాటిల్‌లో చాలా మంది అట్లనే ఉంటారు. ఓకే. గో హెడ్ రమేష్. ఐ థింక్ అందరూ ఇష్టపడేది బృందావన లీలల్ని. మోస్ట్ ఆఫ్ ద ఆచార్యాస్ అయినా. సో, యాహ్! ఎందుకంటే ఐ థింక్ కృష్ణుడు చాలా లీలలు చాలా ఎక్కువ చేస్తాడు కాబట్టి. యాహ్! ఇప్పుడు శ్రీకృష్ణ భగవానుడు మనకి అంటే ఇప్పుడు హి ఈస్ దేర్ ఆల్‌వేస్. బట్ ఇది రాసలీలలు ఉంటాయన్నమాట. ఒకసారి శ్రీకృష్ణ భగవానుడు ఎళ్ళినంక గోపికలందరూ శ్రీకృష్ణుడు ఉన్నాడనుకోని చెప్పేసి అవి గుర్తు చేసుకుంటూ మొత్తం మళ్ళా సేమ్ పాస్ట్ టైమ్స్ కంటిన్యూ చేస్తుంటారు. రైట్. సో, డీపర్ కాన్వర్సేషన్ మనకి వీఆర్ క్వాలిఫైడ్ కాదు. Yeah. గెట్ దేర్ విల్ గో. కానీ శ్రీకృష్ణుడు తన తండ్రి నందన మహారాజును హ్మ్. ఇంద్రపూజను చేయకుండా ఆపాడు. హ్మ్. జనులు ఏ దేవతను పూజించవలసిన అవసరం లేదని అతడు స్థాపన చేయగోరాడు. యాహ్! శ్రీకృష్ణ భగవానుడు వాళ్ళ తల్లిదండ్రులు ఏందంటే ఇంద్రుడికి పూజ చేసేవాళ్ళప్పుడు. ఇప్పుడు వర్షాలు పడాలంటే ఇంద్రుడికి పూజ చేయాలి యాక్చువల్‌గా. వర్షం వచ్చేదేందంటే ఇంద్రుడి వల్లనే వర్షం పడతది. సో, ఆ టైంలో ఏమైందంటే మొత్తం పాస్ట్ లైఫ్ మనకు శ్రీకృష్ణ భగవానుడు ఉన్నప్పుడు లీలలున్నమాట. వాళ్ళు వంశపారంపర్యంగా వస్తుందని చెప్పేసి ఆ ఇంద్రుడిని పూజించేవాళ్ళు. ఒకసారి శ్రీకృష్ణ భగవానుడు ఆపేస్తాడు. నువ్వెవరిని పూజించాల్సిన అవసరం లేదు. రైట్. మనకి ఈ గోవర్ధన మన పర్వతం ఉన్నది. అది నేనే.
పూజ చేయండి. అప్పుడు ఇంద్రుడికి చాలా కోపపడతాడు. మొత్తం వరదలు తెప్పిస్తాడు. అప్పుడే శ్రీకృష్ణ భగవానుడు చిన్నపిల్లప్పుడు ఎంత మన 5, 7 ఇయర్స్ అప్పుడు చిటికెనేలతోని మొత్తం పర్వతాన్ని గోవర్ధన పర్వతాన్ని ఎత్తుతాడు. సో అదేంటంటే మనకి టీచ్ చేయడానికి. మీరు భయపడాల్సిన అవసరం లేదు. నాకు పూజ చేస్తే మీరు భయపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఓసారి ఏందంటే వాళ్ళకి కూడా దేవతలకు కూడా లెసన్ టీచ్ చేయడానికి భగవంతుడు ఇలాంటి లీలలు పాటిస్తారు. రైట్. ఆ లీలతోని మనకు అర్థమైపోవాలి. క్లియర్ అయిపోవాలి. మనకి వంశపారంపర్యంగా ఈ దేవతలను పూజించినాము. ఈ దేవతల్ని పూజించకపోతే మనకు బ్యాడ్ అవ్వచ్చు అనే భావన మనకి కంపల్సరీ వస్తుంది. సో ఈ సిట్యుయేషన్ తన తండ్రి అయిన నంద మహారాజ్‌కి ప్రాబ్లమ్ వచ్చింది. ఎందుకంటే వాళ్ళ వంశపారంపర్యంగా ఇంద్రుడిని పూజించేవాళ్ళు. ఎందుకంటే నంద మహారాజు కింగ్. అప్పుడు తను రాజు. సో రాజు కాబట్టి మన అందరి ప్రజల మంచి కోసం ఇంద్రుడిని పూజించేవాడు. కానీ కృష్ణ భగవానుడు ఆపుతాడు. నువ్వు ఇంద్రుడిని పూజించాల్సిన అవసరం లేదు. కానీ ఇంద్రుడు గర్వంగా మాయతో కప్పబడింది కాబట్టి డైరెక్ట్‌గా దేవదేవుడైన భగవానుడితోనే ఫైట్ చేయడానికి అసలు వస్తాడు. సో మొత్తానికి ఏంది ఒక పిల్లని గోవుతోని మొత్తము తన పవర్‌నంతా లాగేసుకుంటాడు. మళ్ళీ ఒక చిటికెనేల మీద మొత్తం పర్వతాన్ని ఎత్తాడు. ఒక హ్యాండ్‌తోని పిల్లని గోవి ప్లే చేస్తూ మొత్తం అంతే గాలిని అన్నీ ఎవరైతే ఇంద్రుడికి సపోర్ట్ చేస్తున్నారో ఒక పిల్లని గోవితోని సౌండ్ చేస్తూ మొత్తం వాళ్ళ పవర్స్ అని లాగేసుకుంటాడు. సో శ్రీకృష్ణ భగవానుడి సామర్థ్యము అప్పుడు అన్ని పాస్ట్ టైమ్స్‌లో చెప్పబడింది. అందరూ విట్‌నెస్ చేశారు. ఇదే పాయింట్ ఇక్కడ కవర్ చేయబడుతుంది. ఆచార్యులు కవర్ చేస్తున్నారు. అలా అని చెప్పేసి మనము వేరే దేవతలకి డిస్‌రెస్పెక్ట్ చేస్తానని కాదు. రెస్పెక్ట్ కంపల్సరీ ఇవ్వాలి. జస్ట్ లైక్ ఇప్పుడు ఎలాగా పిల్లాడొచ్చి తండ్రి, తల్లి నువ్వు గూడా శ్రీకృష్ణుడికి పుట్టావు. నేను గూడా శ్రీకృష్ణుడి వల్లే నేను పుట్టాను. నేను మీకు గౌరవించను. నేను ఓన్లీ శ్రీకృష్ణుడినే గౌరవిస్తాను. అలా అని కాదు. తల్లిదండ్రులకు ఇచ్చే గౌరవం తల్లిదండ్రులకి ఇవ్వాలి. కానీ అన్నింటికి మత్కర్మకృన్ మత్పరమ. మనసులో ఏం ఉండాలంటే మత్పరం అంటే నా సుప్రీం డెస్టినేషన్ భగవంత నువ్వు. కానీ మిగతా వాళ్ళందరికీ ఫుల్ రెస్పెక్ట్ ఇవ్వాలి. అన్ని దేవతలకి రెస్పెక్ట్ ఇవ్వాలి. బట్ ఫైనల్ డెస్టినేషన్ ఇస్ కృష్ణ. అది తెలియాలి. ఓకే. గో హెడ్ రమేష్. చాలా బాగుంది. ఇప్పుడు కనెక్ట్ అవ్వాలి. ఓకే. భగవద్ధామానికి వెళ్ళడమే వారి చరమ లక్ష్యమైన కారణంగా వారు కేవలం భగవంతున్నే అర్చించాలి. ఇంకోటి కూడా ఫినిష్ చేయి రమేష్. శ్రీకృష్ణ భగవానుని ధామము భగవద్గీతలోని 15వ అధ్యాయంలో 6వ శ్లోకంలో ఇలా వర్ణించబడింది. ఇది ఒక న్యూ టాపిక్ ఇది. సో భగవంతుడి ధామము. భగవంతుడిని చేరిన తర్వాత ఎట్లా ఉంటది? భగవంతుడి ధామం, భగవంతుడి ఉండే ప్లేస్ ఎలా ఉంటది? మిగతాది మొత్తం డిస్కషన్ అవుతదనమాట. భగవంతుడిని ఎలా చేరాలి? రైట్. ఇక్కడ ఏంటంటే జస్ట్ ఇనిషియల్‌గా మనకి పాయింట్ వచ్చిందనమాట. ఇంకో దేవతల్ని పూజించాల్సిన అవసరం లేదు. దేవదేవుడైన కృష్ణుడిని పూజిస్తే మిగతా దేవత అందరూ కూడా సంతోషపడతారు. ఎందుకంటే అన్నిటికీ కారణమే శ్రీకృష్ణ భగవానుడు. అది ఎలా తెలుసు మనకి? భగవద్గీత తర్వాతనే తెలుసు. రైట్. సో మనం నెక్స్ట్ టాపిక్ కొంచెము వేరే టాపిక్ స్టార్ట్ అవుతుంది. భగవంతుడి ధామము. శ్రీకృష్ణ భగవానుడి ధామం ఎలా ఉంటదనేది డిస్కషన్ అవుతది. ఈ తర్వాత నెక్స్ట్ కాల్‌లో డిస్కషన్ చేద్దాము. రైట్. ఇప్పుడు ఆల్మోస్ట్ 7 అవుతుంది ఇక్కడ. రైట్. నెక్స్ట్ వీకెండ్ మేము ట్రావెల్ చేస్తున్నాము. మా ఇక్కడ భక్తులందరూ కలిసి ఒక 50 ఆల్మోస్ట్ 100 మంది భక్తులు కలిసి పిక్నిక్ లాగా వెళ్తున్నాం. శనివారం, ఆదివారం. ఫ్రైడే రోజే బయలుదేరుతున్నాము. సో ఫ్రైడే మిస్ అవుతాము. సాటర్డే నెక్స్ట్ మాకు ఇక్కడ. సో నెక్స్ట్ వీక్ కాల్ ఉండదు. మళ్ళా తర్వాత కాల్ డెఫినెట్‌లీ మేము రిమైండ్ చేస్తాము. రైట్. ఏమైనా మీరు కూడా బ్రేక్ తీసుకుంటా అంటే వెకేషన్ తీసుకుంటా అంటే తీసుకోవచ్చు. ఎనీ క్వెషన్స్ ప్రభు?
ఎవరికైనా ఏమైనా క్వెషన్స్ ఉన్నాయా? మన గణేష్ సర్గం ప్రభు మీరు కూడా వీడియోలోకొచ్చి మీరు కూడా ఒక పారాగ్రాఫ్ చదవాలి ఎవ్రీ వీక్. దానికి తగ్గట్టు మీరు సదుపాయం చేసుకోండి. తప్పకుండా వచ్చే వారం నుంచి సదుపాయం చేసుకోండి. మీరు తప్పకుండా. డెడికేటెడ్‌గా టైం పెట్టి వీడియో కాల్‌లో వచ్చి మీరు కూడా పార్టిసిపేట్ చేస్తూ యాక్టివ్‌గా. తప్పకుండా. ఓకే ప్రభు. ఒక క్వశ్చన్ అన్న, ఈ ఆ! డెమిగాడ్స్‌లలో ఇంకా దేవతలు. ఇప్పుడు మనం ఎక్కడ హిస్టరీ చదివినా సాయిబాబా గురించి ఉండదు. ఆ! ఆ! సో వాట్ ఈస్ దట్ అంటే ఎవరి ఇప్పుడు ఆచార్యుల వారు, ప్రభుపాద్ వారు సాయిబాబాని ఈస్ లైక్ హి మే బి లైక్ సాధు, బట్ హి ఈస్ నాట్ ఎ గాడ్. సో సాయిబాబా ఈస్ నాట్ ఎ భగవంతుడు. అది డిక్లేర్డ్. అది ప్రభుపాద్ వారు చెప్పారు. మా గురువుగారు అంతే. సాయిబాబా ఈస్ నాట్ ఎ గాడ్. సాయిబాబా ఈస్ సాధు. కొన్ని హిస్టరీలో ఏం చెప్పిందంటే ఈవెన్ సాయిబాబా కూడా లాస్ట్ టైమ్‌లో శ్రీకృష్ణ భగవాన్ టెంపుల్ స్థాపన చేయడానికి ట్రై చేస్తుండే. సో నేను హిస్టరీలోకి వెళ్ళలేదు. సో ఇది చెప్పబడిందన్నమాట. సో సాయిబాబా ఈస్ ఎ సాధు, ఈస్ నాట్ ఎ గాడ్. రైట్. అగైన్ ఇది శ్రీకృష్ణ భగవానుడు కూడా ఒకటి చెప్తాడు. యాంతి దేవా వ్రతాన్ దేవాన్ పితॄన్ యాంతి పితృవ్రతాన్ భూతాని యాంతి భూతేజ్యా యాంతి మధ్యాజినో అపి మాం. ఇది 10వ చాప్టర్‌లో చెప్పబడిందన్నమాట. యాంతి దేవ వ్రతాన్ దేవన్. ఎవరైతే దేవతల్ని పూజిస్తారో వాళ్ళు ఆలను చేరుతారు. నువ్వు ఎక్కువ పితృలని మన మనకి పైన ఫోర్ ఫాదర్స్‌ని పూజించావనుకో, నువ్వు ఫోర్ ఫాదర్ ప్లానెట్‌కి ఉంటారు. పితృ ప్లానెట్ ఉంటది. పితృ ప్లానెట్‌కెళ్తావు. నువ్వు యక్ష రాక్షసులని పూజిస్తే, ఇప్పుడు భూతాలని పూజించే వాళ్ళు ఉన్నారు కదా! భూతాలని, రాక్షసులని పూజిస్తారు. ఎందుకంటే పవర్స్ రావడానికి. నువ్వు వాళ్ళని పూజిస్తే వాళ్ళని చేరుతావు. బేసికల్‌గా నువ్వు సాయిబాబాని పూజిస్తే నువ్వు సాయిబాబాని చేరుతావు. అందులో డౌట్ లేదు. ఎందుకంటే ఎవరుకి మరణం లేదు. రైట్. ఇప్పుడు సాయిబాబా మనకి మన స్వర్గలోకానికి వెళ్ళాడనుకో, నీ ఈ లైఫ్ మొత్తము నువ్వు సాయిబాబాని మొక్కావనుకో, చాలా ప్రేమ, చాలా దీటమైన ప్రేమ ఉంటే ఏదో ఒక రోజు, ఏదో ఒక జన్మలో మళ్ళీ నీకు సాయిబాబాతోని అసోసియేషన్ రావడానికి ఛాన్స్ ఉంటది. అది శ్రీకృష్ణ భగవానుడు డిక్లేర్ చేశాడు. లాస్ట్ ఏం చెప్తారు? నన్ను పూజిస్తే నా దగ్గరకొస్తారు. కానీ నన్ను పూజించిన వాళ్ళు ఇదే 8th చాప్టర్‌లో ఆ బ్రహ్మ గుణాలోక పునరావృత్తినో అర్జున మాముపేత్యతు కౌంతేయ పునర్జన్మ న విద్యతే. నువ్వు బ్రహ్మదేవుడి లోకం వరకు వెళ్ళినప్పటికీ వాళ్ళకి చావు పుట్టుకలు మళ్ళీ ఉంటాయి. అంటే నువ్వు సాయిబాబా దగ్గరికి మళ్ళీ చేరినప్పటికీ ఏదో ఒక జన్మలో నువ్వు చేసిన పుణ్యానికి, నువ్వు చేసిన సేవకి సాయిబాబాను తలుచుకొని, రైట్? ఏదో ఒక జన్మల నువ్వు సాయిబాబాను చేరుకుంటావు. కానీ ఈవెన్ బ్రహ్మదేవుడి లోకం వరకు కూడా నువ్వు సాయిబాబా లోకం కిందనే ఉంటది. బ్రహ్మదేవుడిది ఫైనల్ ఈ మెటీరియల్ వరల్డ్‌లో. ఈవెన్ బ్రహ్మదేవుడి లోకానికి చేరినప్పటికీ కూడా కింద మళ్ళీ పడిపోతావు. ఓన్లీ నా దగ్గరికి చేరిన వాళ్ళే మళ్ళీ చావు పుట్టుకలోకి రారు. అది శ్రీకృష్ణ భగవానుడు భగవద్గీతలో డిక్లేర్ చేస్తున్నాడు. సో ఇది ఇట్స్ యువర్ ఓన్ రిస్క్. నువ్వు కాళికాదేవిని పూజించొచ్చు, దుర్గాదేవిని పూజించొచ్చు. డెఫినెట్‌గా వాళ్ళని చేరుతావు నీ భక్తిని బట్టి. ఈ లైఫ్ తర్వాతనే చేరొచ్చు. లేదంటే ఏదో ఒక లైఫ్ టైమ్‌లో ఇలాంటి చాలా సార్లు చేసిన తర్వాత ఏదో ఒక లైఫ్ టైమ్‌లో దుర్గాదేవితో కూడా నీకు అసోసియేషన్ వస్తది. సరస్వతి దేవితో అసోసియేషన్ వస్తది. లక్ష్మీదేవి డెఫినెట్‌లీ శ్రీకృష్ణ భగవానుడే. సరే.
ఇట్స్ బెటర్ టు వర్షిప్ లక్ష్మి. అండ్ దెన్ ఇంకా సాయిబాబాని చాలా నువ్వు భక్తితో పూజిస్తే డెఫినెట్లీ సాయిబాబాకి వెళ్తావు. ఏదో ఒక జన్మలో. ఇదే లైఫ్ వెళ్తా అనేది నీ డిపెండ్ నీ భక్తి. బట్ ఎవరి దగ్గరికెళ్ళినా మళ్ళీ పడిపోతావు. మళ్ళీ ఈ జన్మ మృత్యు సంసార సాగరానికి రావాల్సిందే. ఓన్లీ మాముపేత్యతు కౌంతేయ పునర్జన్మాన విద్యతే. ఓన్లీ నన్ను చేరిన వారే ఇంకో చావు పుట్టుకుంటది ఇంకా. సో ఇది క్లియర్ అయిందా? సో అందుకే ఇస్కాన్ వాళ్ళనేది ఎవరికీ ఆపోజిట్ కాదు. ఎందుకంటే మనం ఇస్కాన్ వాళ్ళు ఓన్లీ శ్రీకృష్ణ భగవానుడు ఏం చెప్పారో అదే రిపీట్ చేస్తున్నాం. అది ఎందుకు రిపీట్ చేస్తున్నాము? మనకి గుర్తుండడానికి. ఎందుకు గుర్తుండాలి? మనకు గుర్తుంటేనే ఏ కార్యం కరెక్ట్, ఏ కార్యం కరెక్ట్ అని అర్థమవుతది. ఇప్పుడు మంటని ముట్టుకుంటే కాలుతాదని తెలుసు. అది మర్చిపోయినావనుకో ఏమవుతది? చేయి కాల్చుకుంటాం. సో అందుకోసమే ఈ రిపీట్ చేస్తుంటాం. శ్రీకృష్ణ భగవానుడు ఏం చెప్పాడో మనం అందరం కలిసి మళ్ళీ రిపీట్ చేస్తున్నాం. సో మనకు గుర్తుండి మన కార్యాలు కరెక్ట్‌గా శ్రీకృష్ణ భగవానుడు చెప్పిన విధంగా మనం అనుసరిస్తే తనని చేరుకుంటాం. తనని చేరుకుంటే మళ్ళీ ఈ ఈ మృత్యు సంసారం నుంచి బయటపడొచ్చు. ఓకేనా? హరే కృష్ణ. హరే కృష్ణ. హరే కృష్ణ. హరే కృష్ణ. ఓకే. 2 వీక్స్‌లో మళ్ళీ కలుద్దాం. హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ్ హరే రామ్ రామ్ రామ్.